ఇటు చూడురా. ఇక పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు అట. గ్రామాల్లో అయిపోయినాయి, పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటున్నారు. 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నా నిర్మించుకునే వెసులుబాటట. 400 స్క్వేర్ ఫీట్ స్థలానికంటే తక్కువ స్థలం ఒకవేళ ఉన్నా, అంటే ఇంకా చిన్న ప్లేస్ ఉన్నా నిర్మించుకునే అవకాశం కల్పిస్తారట. G+1 విధానంలో ఇంటి నిర్మాణం 4 దశల్లో 5 లక్షల రూపాయలు ఇస్తారట. జీవో 69 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మురికివాడల్లో పేదలకు పక్కా ఇండ్లు పొంగులేటి. G+1 విధానం అంటే ఎట్లా? G+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లో 96 చదరపు అడుగులు 70 చదరపు అడుగుల విస్తీర్ణంతో వేరువేరుగా 2 గదులతో పాటుగా కనీసం 35 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి. ప్రతి ఇంటికి ప్రత్యేకంగా మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలి. ఆర్సీసీతో స్లాబ్ ఉండాలి. దానికి హౌసింగ్ శాఖ డిఈ అనుమతి ఉండాలి అని ఆ జీవోలో పొందుపరిచారు. మొదటి అంతస్తులో 1,00,000, గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ లెవెల్ తర్వాత మరో 1,00,000, మొదటి అంతస్తులో కాలమ్స్ స్లాబ్ గోడల నిర్మాణాలు పూర్తయ్యాక 2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 1,00,000 కలిపి మొత్తం 5 లక్షలను 4 దశల్లో అందిస్తారట. సో ఈ అవకాశాన్ని ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నారట. జీవో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపైన పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకుంటున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 400 నుంచి 600 చదరపు అడుగుల స్థలం ఉంటేనే అవకాశం కల్పిస్తున్నారు. ఇక నుంచి 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న ఇంటిని నిర్మించుకునే వీలున్నది. గ్రౌండ్+1 విధానంలో తక్కువ స్థలంలో ఇంటిని నిర్మించుకోవచ్చు అని ఆ జీవో నెంబర్ 69 చెబుతున్నది. అందులో కొలతలతో సహా వివరాలు పేర్కొన్నది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో తక్కువ స్థలం ఉన్న వారు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులవుతారు. సో ఈ రకంగా పట్టణ ప్రాంతాల్లోని పేదలకున్న స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ సడలింపులు ఇచ్చిరట. పథకం ప్రారంభమైన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాలపైన అధ్యయనం చేశాం. చాలామంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో రేకుల షెడ్లు ఇతర తాత్కాలిక ఏర్పాట్లతో జీవిస్తున్నారు. వారికి ఆర్సీసీతో పక్కా ఇంటిని నిర్మించాలనే G+1 ఇండ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చామని వివరించారు. ఈ విధానంలో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని 4 దశల్లో అందిస్తాం. ఇప్పుడు ఈ 60 గజాల ఇండ్లన్నీ కూడా పాపం ఆ పేదలవన్నీ నోటరీల ద్వారా కొనుక్కున్నవి ఉంటాయి. మరి వాటికి కూడా ఇస్తారా ఇయ్యరా? ఎందుకంటే వాటికి ఏం పట్టాలు ఉండి ఏదో రిజిస్ట్రేషన్లు కథ వ్యవహారం అంతా ఉండదు. ఎప్పుడో వాళ్ళు ఎప్పటి నుంచో అందులో ఉంటున్నారు. ఆ నోటరీల ద్వారా నడుస్తున్నది పని. వాళ్ళ కరెంటు బిల్లులు ఉన్నాయి. ఒకవైపునేమో గాజుల రామారం పోయి ఎవడో దగ్గర పాపం కూలీ పని చేసి కొనుక్కునేలేమో ఇల్లు కొట్టిరు 300 ఇల్లు. మరి గట్లాంటి ఇళ్ళే ఉంటాయి హైదరాబాద్లో. పాపం ఎన్నో ఒక దగ్గర ఎవడో దగ్గర కొనుక్కున్న వాళ్ళే ఉంటారు. మరి అందరికి ఇస్తారా, లేకపోతే మీ మొత్తం లీగల్గా ఉండాలి, లేకపోతే ఆ ప్లేస్ అంతా ఇది ఉండాలని చెప్పి మళ్ళీ దానికి కూడా కొర్రీలు పెడతారా? సో హైదరాబాద్లో పట్టణ ప్రాంతాల్లో ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరుంటారండి? ఎవరుంటారు? లీగల్గా కొనుక్కున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది 60 గజాల్లోపు ఉన్న వాళ్ళంతా ఏనాడో వెనకటెప్పుడో గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరికీ ఇస్తారా? నోటరీ ఉన్న వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? అది ఇంపార్టెంట్. ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకా సరే కొంతవరకు పోయిన గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో దీంతో పోల్చుకుంటే అక్కడక్కడ గ్రామానికి 20 ఇండ్లో 30 ఇండ్లో వచ్చింది. దాంట్లో కూడా కొంత ట్రాన్స్పరెన్సీ లేకుండా పోయింది. ఒక 10% 20% మీరు అనుకున్న వాళ్ళకి ఎమ్మెల్యేకి నచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చిర్రు. ఇందిరమ్మ ఇళ్ల సంగతి మాట్లాడదాం అన్న. పాత రిజర్వేషన్లతో వెళితే మా ఊర్లో ఉన్న 2018లో రిజర్వేషన్ మారుతాయా, లేకపోతే పాత రిజర్వేషనే ఉంటుందా? ఇప్పుడు ఎందుకు బ్రదర్ ఆ రిజర్వేషన్లు వెళ్ళి? అది ఇప్పుడు కాదు, అయ్యేది కాదు, పోయేది కాదు, ఇంకా చాలా సమయం ఉంది అది. స్టాఫ్ నర్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడండి అన్న. రిజల్ట్స్ ఇవ్వట్లేదట. 1 ఇయర్ అవుతుందట ఎగ్జామ్స్ రాసి. ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. ఎన్నిసార్లు బోర్డుకి వెళ్ళి అడిగినా, హెల్త్ మినిస్టర్ని కలిసినా నో రెస్పాన్స్ అట. మరి MHSRB స్టాఫ్ నర్స్ రిజల్ట్స్ ఇస్తలేరట. ఎందుకు ఇస్తలేరు? ఎందుకు 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏంది? ఎంతకాలం వెయిట్ చేస్తారండి ఇప్పుడు వాళ్ళు కూడా పాపం. వాళ్ళకు వచ్చిందా రాలేదా ఆల్టర్నేట్ వేరే ఇంకోటైనా చూసుకుంటారు కదా. సంవత్సరం అవుతుందా అంటే ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ ఇవ్వడానికి? నాకు అర్థం కాదు. 1 ఇయర్ అవుతుందా? ఆల్రెడీ వాళ్ళందరూ పోయి దామోదర్ రాజనరసింహని కూడా కలిసిరు, హెల్త్ మినిస్టర్ని.
అయినా కూడా ఇంతవరకు రిజల్ట్స్ వస్తలేవు. కారణం ఏంటి అసలు? ఎందుకు లేట్ అవుతున్నాయి రిజల్ట్స్? ఒకవైపునేమో గ్రూప్ 2లు, గ్రూప్ 1లు, గ్రూప్ 3లు ఎన్ని గొడవలున్నా ఎంత ఉన్నా రాత్రికి రాత్రి పేపర్లు దిద్దేసి మొత్తం అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేస్తున్నారు కదా. మరి ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగాల ఎందుకు ఇవ్వట్లేదు? ఒకసారి వచ్చి ధర్నా చేయండి అక్కడ. రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు వచ్చి బోర్డు ప్లకార్డులు పట్టుకోండి, లేకపోతే సెక్రటేరియట్కి వచ్చి ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేయండి. మీడియా అంతా కవర్ చేస్తే అప్పుడైనా కొంచెం బుద్ధి వస్తుందేమో. అన్న మా బ్రాహ్మణుల గురించి మాట్లాడండి, మా దాంట్లో కూడా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. దానయ్య కుమార్ గారు వాస్తవమే ఉన్నాయి, ఎందుకు లేవని ఎవరు అనట్లేదు. ఎలక్షన్స్ లాగే 6 months లోపు ఎలక్షన్ కండక్ట్ చేసే చట్టం తీసుకురావాలి. అర్థం కాలే నాకు. రేపు ఇందిరా పార్క్లో జరిగే బీసీ ఎస్సీ ఎస్టీల మహాధర్నా 42% రిజర్వేషన్ల కొరకై విజయవంతం చేద్దాం రండి బీసీ సోదరులారా. పాల్వంచలో గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇప్పుడు కూడా ఇయ్యలే. అప్పుడున్న ఎమ్మెల్యే గారి హడావుడి చూసి లాటరీ సిస్టమ్ ద్వారా కొన్ని పేర్లు చెప్పారు కానీ ఇప్పటివరకు ఇయ్యలేదట. దారుణంగా ఉన్నది పరిస్థితి. చాలామంది పేదవాళ్ళకి ఇచ్చారు కానీ వాళ్ళు కనీసం ఖర్చులకు డబ్బులు పెట్టలేకపోతున్నారు. అందుకే కొంతమంది ప్రజలు తొందరగా కట్టుకోవట్లేదు. ఇది కూడా వాస్తవం. ఇప్పుడు మీరు ఇచ్చే 5 లక్షలు నిజంగా మీరు చూడండి, ఇవాళ పెరిగిన రేట్లకి, ఇవాళ పెరిగిన సిమెంట్ రేటు కానీ ఇంకా మిగతా అన్ని రేట్లు పెరిగినాయి. దేనికి అయితే చెప్పండి 5 లక్షలు? మీరు ఒక 400 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టాలన్న, చిన్న ప్లేస్లో ఒక బాత్రూమ్ కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? బునాద్ తీసి బేస్మెంట్ వేసి గోడలు కట్టి స్లాబ్ వేసి మొత్తం అంతా సెట్ చేయడానికి 2 నుంచి 3 లక్షలు అయితే ఒక బాత్రూమ్ కట్టడానికి. మీరు చూసుకోండి. ఇప్పుడు ఆ ఇల్లుని మళ్ళీ 2 బెడ్రూమ్లట, కిచెన్ ఇవన్నీ కట్ట 5 ఏడవుతుంది అసలు? ఫస్ట్ పబ్లిక్ దగ్గర పైసలు ఎక్కడి? ప్లేస్ ఉన్నది ఓకే, ఆ ప్లేస్లో కనీసం బునాద్ తీయడానికి డబ్బులు కావాలి కదా. ఏదో లోన్లు ఇస్తారనేదో అంటున్నారు కానీ ఎక్కడ లోన్లు ఇస్తారు? మీరు ఇచ్చే 4 విడతల్లో ఆయన ఏదో ఒకటి అమ్మావో లేకపోతే ఇంకేదైనా అప్పు తెచ్చో పెట్టాలి. అట్లా చాలామంది పేదలకు వచ్చినా వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు పాపం. అట్లాంటి వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలి. అసలు అవసరమైతే ప్రభుత్వమే ఆ ఇల్లు కట్టివ్వాలి. మీరు శాండ్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా, సిమెంటు ఏదో ఒక కంపెనీతో మాట్లాడి ఫ్రీగా ఇవ్వచ్చు కదా, కూలీ రేట్లు వాళ్ళు పెట్టుకుంటారు. అట్లాంటి పని చేయొచ్చు కదా. 2 లక్షల జీతం వచ్చే వాళ్ళకి రేషన్ బియ్యం పెన్షన్ ఇస్తారు. ఎందుకు? 3 కోట్ల మందికి రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు. 3 crores ఉన్న జనాభా 3.5 కోట్లు 4 కోట్లు, 3 కోట్ల మంది వైట్ రేషన్ కార్డు కింద ఉన్నారు. మన తెలంగాణ పరిస్థితి అట్లున్నది. హౌస్ వచ్చినా కూడా లొకేషన్ వస్తలేదని 2 నెలల నుంచి చాలా హౌసెస్ ఆగిపోయినాయట. దారుణంగా ఉన్నది పరిస్థితి. బిల్లులు పడేదాకా నమ్మకం లేదన్న ఇందిరమ్మ ఇండ్లు. ఇంకొక ఆయన చెప్తున్నాడు, కరీంనగర్లో మార్వాడి చేతుల్లో నడుస్తున్న గ్రానైట్ మాఫియా జీరో దందా మీద ఫీల్డ్ రిపోర్ట్ చేయండి. మొత్తం వాళ్ళే ఉన్నారు ఆడ, మొత్తం వాళ్ళే ఉన్నారు. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఆశన్న ఇంటర్వ్యూ ఎప్పుడు? ఏమో, ఆయన ఫోన్ ఎత్తాలి మరి. ఇప్పుడు వాళ్ళు మావోయిస్ట్ లెటర్ తర్వాత ఇంకా వాళ్ళకి మరింత సెక్యూరిటీ పెరిగినట్టున్నది. సర్పంచ్ ఎలక్షన్లు కూడా 6 లోపే కండక్ట్ చేయాలి. ఎప్పుడైతే సర్పంచ్ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఈ ప్రధాన పార్టీలకు ఆసక్తి ఉండదు. ఎప్పుడైనా వాళ్ళకి ఎంపీ ఎమ్మెల్యేల ఎలక్షన్లే ముఖ్యమట. రిజర్వేషన్స్ తీసేయాలట. చలో మాట్లాడదాం.